హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, అన్నదాత సుఖీభవ రెండో విడత, అదేవిధంగా పిఎం కిసాన్ 21వ విడత ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా కొంతమంది రైతుల ఖాతాల్లోకి మాత్రం డైరెక్ట్గా 10,000 రూపాయలు అయితే జమ కానుంది. ఆ రైతులు ఎవరు అనేటువంటి సమాచారం కూడా నేను తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ 21వ విడత, అదేవిధంగా అన్నదాత సుఖీభవ నిధుల కింద రెండో విడత అక్టోబర్ నెలలో విడుదల చేయాలి అనైతే డిసైడ్ చేసినట్లయితే సమాచారం అండి. రైతుల కోసం ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. పిఎం కిసాన్ సన్మాన్ నిధి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ నిధులు ఒకేసారి విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లయితే సమాచారం. దివాళీ సందర్భంగా రైతుల ఖాతాలోకి ఈ నిధులనేవి జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. దివాళీ రోజున ఈ నిధులనేవి విడుదల చేస్తున్నట్లయితే సమాచారం. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తాను. ఇప్పటికే ఆగస్టు 2వ తేదీన పిఎం కిసాన్ 20వ విడత, అదేవిధంగా అన్నదాత సుఖీభవ రెండో విడత అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు అక్టోబర్ 18న దివాళీ సందర్భంగా పిఎం కిసాన్ 21వ విడత, అదేవిధంగా అన్నదాత సుఖీభవ రెండో విడత రెండూ కలిపి 7,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లయితే సమాచారం. సో మీరు డేట్కి అయితే గుర్తుపెట్టుకోండి. అక్టోబర్ 18న దివాళీ సందర్భంగా ఈ నిధులు అనేవి విడుదల చేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ నిధులు విడుదల చేయడం వల్ల రైతులకు ఎటువంటి లాభాలు ఉంటాయి అనేటువంటి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్, సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక సంవత్సరానికి రైతులకు 6,000 రూపాయలు ఆర్థిక సాయం అయితే అందించడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక సంవత్సరానికి, ఒక ఏడాదికి 14,000 రూపాయలు 3 విడతలు అయితే అందించడం జరుగుతుంది. అదేవిధంగా కౌలు రైతులకు సంవత్సరానికి 20,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుందండి. ఈ విధంగా వారి యొక్క పంటకి సంబంధించి అవసరాల కోసం అయితే ప్రభుత్వం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నిధులను విడుదల చేయడం జరుగుతుంది. సో టోటల్గా అన్నదాత సుఖీభవ నిధుల కింద, అదేవిధంగా పిఎం కిసాన్ నిధుల కింద ఒక ఏడాదికి 20,000 రూపాయలు రైతులకైతే ఆర్థిక సాయం అయితే అందించడం జరుగుతుంది. పిఎం కిసాన్ 3 విడతల్లో 6,000 రూపాయలు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ నిధులు 3 విడతల్లో 14,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సో ఓకేనా. అదేవిధంగా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో సో వారికి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. 2 విడతల్లో ఈ నిధులను విడుదల చేస్తామని చెప్పడం జరిగిందండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్టోబర్ 18న జమ కానున్న నిధులు ఏ విధంగా జమ అవుతాయి అనేటువంటి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అయితే పిఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ రెండో విడత కింద 5,000 రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది. మొత్తం కలిపి రైతుల ఖాతాల్లో 7,000 రూపాయలు అయితే 18వ తేదీన జమ అవడం జరుగుతుందండి. అక్టోబర్ 18వ తేదీన అయితే సో ఈ విధంగా నిధులు అనేవి రైతుల ఖాతాలో జమ అవడం జరుగుతుంది. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో సో వారికి సంబంధించి 20,000 రూపాయలు జమ చేస్తాము అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ ఏదైతే ఉంటుందో అది కౌలు రైతులకైతే లబ్ధి అనేది పొందరండి. సో కౌలు రైతులకైతే పిఎం కిసాన్ నిధులు అనేవి రావు. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అక్టోబర్ 1వ విడతగా 10,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పడం జరిగిందండి. సో ఏవైతే అన్నదాత సుఖీభవ నిధులు 2వ విడత కింద నిధులని విడుదల చేస్తారో ఆ రోజునే కౌలు రైతులకు సంబంధించి 10,000 రూపాయలు డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా కౌలు రైతులకైతే లబ్ధి అనేది పొందవచ్చు. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి ఎంతమంది అర్హత కలిగి ఉన్నారు, ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అనేటువంటి సమాచారం కూడా రావడం జరిగిందండి. దాని గురించి కూడా నేను మీకు పూర్తి సమాచారం అయితే అందిస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల రైతు కుటుంబాలకు ఈ పథకానికి అర్హులుగా గుర్తించడం జరిగిందనైతే సమాచారం. సో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల కుటుంబాలకైతే ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందుతూ ఉంది. సో అదేవిధంగా భూమి వివరాలు వెబ్‌ల్యాండ్ పోర్టల్ ద్వారా అయితే
ఈ కుటుంబాలను ధృవీకరించినట్లయితే సమాచారం. అదేవిధంగా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈ పథకం ద్వారా 10,000 రూపాయలు, అదేవిధంగా ఒక ఏడాదికి 20,000 రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ నిధులు మీరు పొందాలంటే ఖచ్చితంగా కౌలు రైతులకు సంబంధించి గుర్తింపు కార్డు అనేది కలిగి ఉండాలనైతే సమాచారం అండి. ఈ గుర్తింపు కార్డు కలిగి ఉంటేనే మీకు ఈ పథకం ద్వారా 10,000 రూపాయలు అయ్యుండొచ్చు అక్టోబర్లో విడుదల చేసే నిధులు. అదేవిధంగా 20,000 రూపాయలు, ఒక ఏడాదికి 20,000 రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ 20,000 అయినా అయ్యుండొచ్చు. కౌలు గుర్తింపు కార్డు ఉంటేనే మీ ఖాతాలోకి జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా. అదేవిధంగా ఈ క్రాప్ నందు నమోదు అనేది తప్పనిసరిగా చేసుకొని ఉండాలి. సో రీసెంట్గా నేను ఈ క్రాప్కి సంబంధించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ ఈ క్రాప్ అనేది మీరు నమోదు చేసుకుంటేనే మీ యొక్క వివరాలు అనేవి ఈ క్రాప్ నందు నమోదు చేసి మీరు అప్లై చేసుకుంటేనే ఈ పథకానికి అర్హులు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో ఓకేనా. అదేవిధంగా ఇప్పటి వరకు 5.9 లక్షల కౌలు గుర్తింపు కార్డులు మంజూరయ్యాయనైతే కూడా సమాచారం. సో ఈ 5.9 లక్షల మందికి తప్పనిసరిగా ఈ నిధులు అనేవి ఖాతాలో జమ అవ్వడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ నిధుల కింద లబ్ధి పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ సమాచారాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఎందుకంటే ఈ పథకం ద్వారా నిధులు పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేది చాలా మందిలో డౌట్ ఉంటుంది. అందరికైతే ఈ నిధులు అనేవి రావు. కాబట్టి ఈ అర్హతలు కలిగి ఉంటేనే ఈ నిధులు అనేవి రావడం జరుగుతుందండి. ఆ అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు భూమి కలిగిన వారు ఈ పథకానికి అర్హులు అనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పాస్బుక్ తప్పనిసరి, పట్టాదారు పాస్బుక్ తప్పనిసరి ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళే ఈ పథకానికి అర్హులు అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు ఉంటారో సో వారికి ఆధార్ కార్డుతో అనుసంధానం అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా CCRS కార్డు అనేది కలిగి ఉండాలి. ఈ కార్డు కలిగి ఉంటేనే ఈ పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వారు CCRS కార్డు అనేది కలిగి ఉండాలి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే PM కిసాన్ పథకానికి సంబంధించి ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే ఈ పథకం ద్వారా నిధులు అనేవి పొందవచ్చు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే నేను ఇందాక అన్నదాత సుఖీభావకి సంబంధించి ఎటువంటి అర్హతలు అయితే చెప్పానో అటువంటి అర్హతలే ఉంటాయండి. కాకపోతే ఈ పథకం ద్వారా భారతదేశంలో ఉండే రైతులందరికీ లబ్ధి అనేది చేకూరుతుంది. అదేవిధంగా ఈ పథకం ద్వారా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో కౌలు రైతులు ఉంటారో వారికైతే లబ్ధి అనేది రాదండి. సో ఓకేనా, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి PM కిసాన్ అదేవిధంగా అన్నదాత సుఖీభావకి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. సో ఈ నిధులు అనేవి అక్టోబర్ 18న ఖాతాల్లో అయితే జమ కానున్నాయి. PM కిసాన్ 21వ విడత, అదేవిధంగా అన్నదాత సుఖీభావ 2వ విడత రెండు కూడా 7,000 రూపాయలు కలిపి దివాళీ కానుకగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లయితే సమాచారం. అదేవిధంగా కౌలు రైతులు ఎవరైతే ఉంటారో సో వారికి 10,000 రూపాయలు అక్టోబర్లో విడుదల చేస్తున్నట్లయితే సమాచారం. సో ఈ విధంగా రైతులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా నేను మరొక వీడియోలో అన్నదాత సుఖీభావకి సంబంధించి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా PM కిసాన్ పథకానికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అనే దానిపై అయితే నేను మరొక వీడియో అయితే చేస్తానండి. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.